చెల్లిస్తూ ఉన్నాం. నీ పాదాలు పెట్టుకుంటున్నాం, మీ రక్త ప్రోక్షణకు వస్తూ ఉంటున్నాం. మహోన్నతుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవుడు దయ చూపించండి, సహాయం చేయండి ప్రభా. కొద్ది సమయం మీ సన్నిధిలో శాల్యములో మేము గడిపే సమయం మీరు ఆశీర్వాద మేలుకరంగాను మీరే చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మీ సన్నిధి నుండి ఆనందం, సుఖము, సంతోషం 16వ కీర్తనలో రాయబడినట్లుగా కుమ్మరించుదురుగాక. మీరే గొప్ప మెరాకిలు సిలువ కార్యం జరిగించుదురుగాక. నీ నామానికి మీరు మహిమ తెచ్చుకుందురుగాక. ఎంత గొప్ప దేవుడినైనా కొత్తవాళ్ళు కూడా అంతా నీ బిడ్డలను దర్శించండి, నీ ఇంటికి నడిపించండి ప్రభా. నీ ఇంటిని గురించిన ఆసక్తి మమ్మల్ని భక్షిస్తుందని, నన్ను భక్షిస్తుందని దావీదు చెప్పినట్లుగా 9 కీర్తన 9వ దయచేయండి, ఆత్మ ఉజ్జీవం దయచేయండి. మీరే మీ దయను నమ్మకత్వాన్ని కనపరిచి కోట్ల మాకంటే గొప్పవారు, ధనికులు, ఐశ్వర్యవంతులు ప్రభా, మరి ఈ సమయాన్ని చూడలేక శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి కాలగర్భములో కలిసిపోయినప్పటికీ ఈ దినం మేమేమై ఉన్నాము అది కేవలము నీ ఉచితమైన కృప వలన అయినందుకై కనపరుస్తున్నాం. దేవుడిగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనికరించము. అలాగే తండ్రి ఎబెనెజరును జ్ఞాపకం చేసుకో. రాజును, సుకుమార్ను, అలాగే తండ్రి డేవిడ్ను, అబ్రాహ్మను, తండ్రి మోజెస్ను ప్రభా, తండ్రి ప్రభా, మరి స్నేహ జాయిస్ని, షారును మీరు జ్ఞాపకం చేసుకొని, జాస్వాను సన్నిని కనికరించండి. రవికుమార్ను మీరు జ్ఞాపకం చేసుకో. జేమ్స్ను మీరు జ్ఞాపకం చేసుకునండి, మీ కార్యం జరిగించండి ప్రభా. గోమ్స్ను కూడా ప్రభా జ్ఞాపకం చేసుకో. ఫ్రాంక్లిన్ మీరు జ్ఞాపకం చేసుకునండి, కార్యం జరిగించండి. వారి మరో మంచి ఉద్యోగం దయచేయండి. అలాగే తండ్రి ప్రభా, ఇంకా దూర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ముద్ర వేయండి. లెస్సిని జ్ఞాపకం చేసుకొని ముద్ర వేయండి. బెనర్జీని జ్ఞాపకం చేసుకో, నీ ముద్ర వేయండి. ఆత్మచేత ముద్రించండి దేవా. పరిపూర్ణ ఆరోగ్యం, క్షేమం తండ్రి, చదువులో గొప్ప విజయం మీరు కలుగు చేయండి. కోట్ల కొద్ది వందనాలు. 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్న పిల్లలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకో, సహాయం చేయండి. మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయ చూపించండి. ఎంత గొప్ప దేవుడి తండ్రి ప్రభా. ఎండల తీవ్రతలు ఉంటున్నాయి. ఎవరికి ఎలాంటి కీడు, అపాయం, నష్టం మీరు ప్రభా కలగకుండా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. చికెన్ పాక్స్ ఇరివిగా ప్రజల్లో ఉంటుంది. దయతో మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నాం, మహింపరుస్తున్నాం. కోట్ల కొద్దిగా వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ రక్తాన్ని మా అందరిపై ప్రోక్షించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు నీకు ఆరోపిస్తూ ఉంటున్నాం. మా ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని ప్రేమించి మాకు ఇచ్చినందుకై నీకు 2 చేతులెత్తి వందనాలు చెల్లిస్తూ ప్రభా, మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయంతో విలువైనది మమ్మల్ని ఈ దినమంతా మీరు కాపాడుతూ వచ్చినారు తండ్రి. అందుకే ప్రేమ కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని నీకు అప్పగించుకుంటూ మీ ఘనతను కోరుకుంటూ నీ ప్రభుత్వాన్ని కోరుకుంటూ, దయగల తండ్రి ఎంత గొప్ప దేవుడినైనా పగలు ఎండదెబ్బని తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైన నీకు తగలదని మీరు సెలవిచ్చిన మాటలు మా పక్షంగా మీరు నెరవేరుస్తున్నందుకు ఈ వందనాలు. ఏ మానవుని తలంపు, ఏ మానవుని ఆలోచనలు నెరవేర్చబడకుండా తండ్రి మీ ఆలోచన, మీ తలంపు మీరు నెరవేర్చుకుంటున్నందుకై స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి సంఘమంతా పురికొలుపు దయచేయండి. ఎంతో క్రయం చెల్లించి ప్రభా మీరు రక్తం గార్చి ప్రభా నీ బిడ్డలను మీరు సంరక్షించుకుంటూ వచ్చినారు, రక్షించుకుంటూ వచ్చినారు. దయగల తండ్రి ఎంత గొప్ప దేవుడినైనా
మీ ఘనతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని నీకు అప్పగించుకుంటూ నిలబడుతుండగా మీరే సహాయం చేయమని, మా పరిచర్య మీరు ఆశీర్వాదకరంగా చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చల్లటి వాతావరణాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఈ సమయం నీకు అప్పచెప్పుకుంటూ నీ పాదాలు పెట్టుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసుప్రభు సర్వశక్తి గల నామమున నిలబడుతుండగా సహాయం చేయమని యేసుప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి కూర్చున్నాం తండ్రి, ఆమేన్. ఏమన్నా రండి, శ్రీవన్ అన్న అలాగే ప్రకాష్ అన్న రండి. పాట సంఖ్య 198, పాత పుస్తకంలో 196. నా మనోనేత్రములు తెరచి నా కఠిన హృదయము తెరచి. సాంగ్ నెంబర్ 198, సాంగ్ నెంబర్ 196. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి,
కొత్త పుస్తకం 480, పాత పుస్తకం యేసుని నమ్మిడి వారు ఆయన ఉచిత కృపతో. సాంగ్ నెంబర్ 486, సాంగ్ నెంబర్ 480. యేసుని నమ్మిడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడి వారు ఖర్జూరపు చెట్టు వలె చుండెదరు. ఖర్జూరపు చెట్టు వలె చుండెదరు. ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదరు. ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదరు. యేసుని నమ్మిడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడి వారు లెబానోను దేవదారు చెట్టు వలె ఎదుగుదురు. లెబానోను దేవదారు చెట్టు వలె ఎదుగుదురు. ప్రభు కృపా జ్ఞానములో ఎదుగుచుందురు వారు. ప్రభు కృపా జ్ఞానములో ఎదుగుచుందురు వారు. యేసుని నమ్మిడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడి వారు యెహోవా మందిరములో నాటబడి యుండెదరు. యెహోవా మందిరములో నాటబడి యుండెదరు. సహనముతో నిలచెదరు. కదలాక సిరులయ్యుండెదరు. సహనముతో నిలచెదరు. కదలాక సిరులయ్యుండెదరు. యేసుని నమ్మిడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడి వారు దేవుని ఆవరణములో వర్ధిల్లుచుండెదరు. సేవింతురు తమ ప్రభుని
పాట సంఖ్య 651. కొత్త పుస్తకం. పాత పుస్తకములో 636. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును. సాంగ్ నెంబర్ 651, సాంగ్ నెంబర్ 636. Yehova
శ్రేష్ఠ గ్రంథం ఒక్క పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు మోకరించి తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రభు సాయం కొరకు మనందరము ప్రభు వైపు చూద్దాం. మా ప్రియ పల్లు తండ్రి, స్తోత్రములు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ బైబిల్ స్టడీ దినం మీరు మాకు ఇచ్చారు. కృతజ్ఞతలు. బలహీన దాసుని, అయోగ్య దాసుని, బుద్ధిహీన దాసుని నీ సన్నిధిలో సాగిలు పడుతుండగా దయతో క్షమించి కనికరించి మీ రక్తాన్ని నాపై ప్రోక్షించి కడిగి పవిత్రపరిచి కాలు చేసి నీ ఆత్మతో నింపి పరలోకములో నుండి నీ మాటలు విడుదల చేసి అవసరమైన మేలుకరమైన మాటలు వినిపించండి. నీ నామానికి మహిమార్థమైన దాసుని బలపరచండి. నన్ను ఖాళీ చేసి నీ ఆత్మతో నింపి నా నోట నీ మాటల నుంచి మీరు నోరయ్యండి. పైనుంచి వర్తమానం దయచేసి మీరు మాట్లాడండి. యెషయా 16, నిర్గమం 4:12, కీర్తన 80:10, మత్తయి సువార్త 10:20 వాగ్దానం ఆధారం చేసుకుంటున్నాం. మార్కు 4:33 బట్టి స్తోత్రాలు. ఇంకా అనేక మంది నీ బిడ్డల్ని ఇంటికి నడిపించండి. కృపాకార్యం జరిగించండి. మీ దయను నమ్మకత్వాన్ని కోరుకుంటూ నీ పాదాలు పెట్టుకుంటూ నిలబడుతుండగా సహాయం చేయండి. పాటలు ఇన్స్ట్రుమెంట్స్లో మీరు తెచ్చుకున్న మహిమను బట్టి స్తోత్రాలు. దేవుని వాక్యం ద్వారా మీ దాసుని మరుగుపరిచి లేఖన భాగాలు జ్ఞాపకం చేసి మీరే మాట్లాడతారండి. యేసుప్రభు నామమున రాగలిన బిడ్డలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ యేసుప్రభు నామమున స్తుతించి ప్రాంజీస్తున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి పౌలు అపోస్తలుడు తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 4వ అధ్యాయము 16 వచనాలు. మనం వచనం మార్చి వచనం చదువుకుందాం. తిమోతియన్ ఫస్ట్ బుక్, చాప్టర్ 4, 1-16. అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి చదవండి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతేట. 3వ వచనం. అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తం దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవులను చెప్పుచుందరు. 4వ వచనం చదువుతా ఉన్నాను. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏదియూ నిషేధింపదగినది కాదు. 5, అది దేవుని వాక్యం వలన ప్రార్థన ప్రవిత్తపరచబడుచుంది. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడివై ఉందువు. 7, ఎనిమిదవ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయములోను రాబో ఉద్యమం విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమవును. 9, నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునైనది. 10, మనుష్యులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాం గనుక ఇందు నిమిత్తం ప్రయాసముతో పాటుపడుచున్నాం. 11, 12 నాకు ఆజ్ఞాపించి బోధించు.
నీ ఎవరిని బట్టి ఎవరిను తృణీకరింపనీయకు, కానీ మాటల్లోనూ ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసను పవిత్రతలు విశ్వాసులకు మాదిరిగా ఉండు. నేను వచ్చు వరకు చదువుట ఎందును హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము. 14 హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలము నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరము అలక్ష్యం చేయకు. 15 నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని నమస్కరించుము, వీటి ఎందే సాధకం చేసుకొనుము. నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండు, వీటిలో నిలకడగా ఉండుము. నీవు ఇలాగు చేసి నిన్నును నీ బోధ వినువ రక్షించుకుందావు. పౌలు అపోస్తలుడు ఈ పత్రిక పౌలుకు రాస్తూ వచ్చినాడు. ఈ పుస్తకములో 3 అధ్యాయములు మనం ధ్యానం చేస్తూ వచ్చినాం. 3వ అధ్యాయంలో పెద్దలు, స్త్రీలు, పరిచారకులు వారి యొక్క అనుభవాలు కొన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చినాం. 4వ వచనము 4వ అధ్యాయము 5వ వచనం వరకు మనం గమనించినట్లయితే మొదటి తలంపులో కడవరి దినాల్లో అబద్ధ బోధకులు వారి యొక్క వేషధారణ, కాబట్టి మోసపరుచు ఆత్మల యందు మోసపరిచే ఆత్మ, దయ్యముల బోధ. అర్థమైందండి? దయ్యముల బోధ. అటువంటి వాటి యందు లక్ష్యముంచువారు విశ్వాస భ్రష్టులగుదురు. విశ్వాస భ్రష్టులగుదురు. అందుకనే రకరకాల మనుష్యుల బోధలు, మాటలు వినకూడదు, అంగీకరించకూడదు, జాగ్రత్తగా ఉండాలి. చెడు మంచి వివేచన చేయాల. చెడు మంచి మనము వివేచన చేయాల. అది చాలా మంచిది. కాబట్టి ఎటు పడితే అటు పరిగెత్తడం కూడా మంచిది కాదు. అనవసరమైనవన్నీ కల్పనా కథల వైపు మనము తిరుగుట కూడా మానాల. ఎందుకంటే లోకములో భయంకరమైనటువంటి పరిస్థితులను దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు. కాబట్టి కొన్నిసార్లు విర్రవీగుచున్న దుష్టత్వము అనేది మనకు కనబడుతూ ఉంటుంది. చూడండి, ఏ బోధ వినాలి అని అంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. 1వ అధ్యాయము 21వ వచనం చదవండి ఒకరు. సమస్తమైన కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఈ వాక్యం కొన్ని నెలలు ధ్యానం చేసినాం. కాబట్టి విర్రవీగుచున్న దుష్టత్వము పనిచేయదు. లోపల నాటబడిన అనుభవం. అబద్ధ బోధకులు ఈ కడవరి దినాలలో, అలాగే దయ్యముల బోధ, దయ్యముల ఆత్మ, ఇన్ని విషయాలు తిమోతికి పౌలు రాస్తూ ఉన్నాడు. ఈ కడవరి దినాల్లో మరీ జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యం చదవాల. దేవుని వాక్యం ఏమి రాయబడిందో గ్రహించాల. వాక్యం ఏం చెబుతుందో గ్రహించాల. ఆ పుస్తకం ఏంటి, ఆ వచనం ఏంటి, ఆ వచనంలో ఉన్న భావం ఏంటి, అంశం ఏంటి,
అనేది అర్థం చేసుకోవాలి. కాబట్టి నానా రక అన్యబోధలని కూడా ఉంది. 13వ అధ్యాయం హెబ్రీ పత్రిక 9వ వచనం. అబద్ధ బోధకులు చేసే హెబ్రీస్ చాప్టర్ 13 వర్స్ 9. నానా విధములైన అన్య బోధల చేత చూసినారా, త్రిప్పబడకుడి. ఏమున్నాయి చూడండి. ఒక్క అబద్ధమైన బోధ, అబద్ధ ప్రవక్తలను మనం ఇక్కడ తీసుకుంటే, అబద్ధికుల వేషధారణ, అబద్ధికుల ఆజ్ఞల్లో కూడా ఒక ఆజ్ఞ అబద్ధము అనేది. అర్థమైందండి? ఒక అబద్ధం ఆడితే దాన్ని కవర్ చేయాలంటే ఎన్ని అబద్ధాలు ఆడినా కవర్ చేయలేం. అర్థమైందండి? అబద్ధాలు ఆడతారు. అబద్ధాలు, అబద్ధములు, కపటము. అబద్ధానికి తోడు పదం ఏంటి? వేషధారణ. కాబట్టి వేషధారణ. అబద్ధానికి ఇంకొక మాట ఏంటి చెప్పండి? లేని వార్తలు, సంబంధము లేనివి. నువ్విటి చెప్పు, నువ్విటి చెప్పు, నువ్విటి చెప్పు అని సృష్టిస్తాం. అర్థమైందండి? కాబట్టి అనేకులను బలి చేస్తాం. నువ్వు కూడా ఇలా చెప్పు, నువ్వు కూడా ఇలా చెప్పు, నువ్వు కూడా ఇలా చెప్పు. కాబట్టి ఒక్కొక్కరి వేషధారులు అందరూ మోసపోకూడదు. వేషధారణ దాంట్లో ఏం చేయకూడదు? అర్థమైందా? కలిసి కట్టుగా మోసపోకూడదు వేషధారణలో. ఏదన్నా వేషధారణ ఎక్కడిది? అనేకుల్లో పేతురు లాంటి వారిలోనే వేషధారణ వచ్చింది. అర్థమైందండి? పౌలు వచ్చేసరికి గలతీయులకు రాసిన పత్రిక, దయచేసి రండి. అనేకులు వేషధారులు ఎట్లా మోసపోతారో ప్రజలు నేను చూపిస్తాను. దేవుని వాక్యంలో రాయబడిన మాట, లేఖనం చూడాలా. వేషధారణ అనేది చాలా డేంజర్. చాలామంది పట్టుబడతారు, చాలామంది మోసపోతారు. అర్థమైందండి? కాబట్టి 13వ వచనం 2వ అధ్యాయం గలతీయులకు 2వ అధ్యాయం, గలతీయన్ చాప్టర్ 2 వర్స్ 13. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తక్కిన యూదులను అతనితో కలిసి మాయా వేషము వేసుకొనిరి గనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయెను. అర్థమైందండి? బర్నబా కూడా వేషధారణతో మోసపోయినాడు. గొప్ప పరిచర్య చేసేవాడు. పేతురు వేషధారణ, వీధులలో కలిసిన యూదులతో కలిసిన వేషధారణ. జాగ్రత్త. సై అంటే రై అన్నట్టు ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇది మంచా, ఇది చెడా, దీంట్లో ఏకీభవించవచ్చా, ఏకీభవించకూడదా అనేది ఏం చేయాలా? గ్రహింపు అవసరం. బర్నబా కూడా ఆ అబద్ధములో, ఆ వేషధారణలో ఏమైపోయినాడు? అందరూ మోసపోయారు. అర్థమైందండి? అవునుగా, అందరు చెప్పేది నిజమేగా, అందరు చెప్పేది పోగు చేసుకొని. అందుకని పౌలు చెప్తా ఉన్నాడు, అబద్ధికుల వేషధారణ. లేవికాండం 23వ అధ్యాయం 1వ వచనం. లేవిటికస్ చాప్టర్ 23 వర్స్ 1 ఏం రాయబడింది? లేని వార్తను చదవండి. ఆ మాట లేవికాండం ఉందా మాట? అక్కడ లేదా? ఒక్క నిమిషం. నిర్గమకాండం 23వ అధ్యాయం, నిర్గమకాండం 23వ అధ్యాయం 1వ వచనం. క్షమించండి, లేని వార్తను పుట్టింపకుడి. ఏం చేయకూడదంట? లేని వార్తలు, దాన్నే కల్పించుకోవడము. తర్వాత ఇంకేం చేయకూడదు? అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్టునితో కలియకూడదు. దుష్కార్యము జరిగించుటకై
సమూహమును వెంబడించ జాగ్రత్త. సమూహముతో కలవడం చాలా ప్రమాదం. మోసే కొండపై ఉంటే ప్రధాన యాజకుని అహరోను కింద ఉంటే మోసే ఏమైపోయాడో అనేసరికి అందరూ ఏం చేసినారు? కలిసిపోయి దూడం చేశారు. ఎంతమంది పోయినారు? ఎంతమంది పోయినరా లేదా? జాగ్రత్త. దేనికి కలవాలా, దేనికి కలవకూడదు. దేవుడు ఏదంటే సంతోషిస్తాడు, దేవుడికి ఏదంటే బాధ కలుగుతుంది. రెండు టాలీ చేసుకోవాలా. ఈ చేసే పని వల్ల దేవుడు సంతోషిస్తాడా, దేవుడు బాధపడతాడా? దేవుడు సంతోషిస్తే విశ్వాసికి ఏం జరుగుతుంది? విశ్వాసి ద్వారా దేవునికి మహిమకు అడ్డు కలిగితే, బాధ కలిగితే ఏమి జరుగుతుంది? రెండు మనం ఏం చేసుకోవాలా? ఆలోచించి ఏం చేయాలా? అడుగేయాలి మనం. కాబట్టి అబద్ధికులైన వేషధారణ. కాబట్టి ఎలా ఉండిద్ది వేషధారణ? ప్రభునందు ప్రియమైన స్నేహితుడా, సహోదరి, నీవు దయచేసి రండి. 7వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త. రాత్రి కూడా మాట చెప్పాను. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. వేషధారణ ఎలా వస్తుంది మన దగ్గరికి? అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మమును వేసుకొని మీ యొద్ద కొత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. చూడండి, అబద్ధ ప్రవక్తలు ఎవరైనా చేరవచ్చు. అబద్ధ ప్రవక్తల్లో ఎవరైనా చేరవచ్చు. కాబట్టి అందుకనే తిమోతికి పౌలు చెబుతూ ఉన్నాడు, ఇలాంటి వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కడవరి దినాలలో, ఏ దినాల్లో? కడవరి దినాలలో ఏం జరుగుతుంది? అర్థమైంది. అవసరమైతే వాళ్ళు ఏం చేస్తారు? ఏర్పరచబడిన వారి సైతం. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 24వ వచనము. మ్యాథ్ చాప్టర్ 24 వర్స్ 24. 24 మత్తయి సువార్త. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతము మోసపరుచుటకై వాళ్ళు అవసరమైతే సూచనలు చేస్తారు, అద్భుతాలు చేస్తారు, దయ్యాలను వెళ్ళగొడతారు, అవసరమైతే రోగాలు కూడా పోతాయి. అర్థమైందా? ఇంకా రోగమే పోయిందంటే ఇంక అందరూ ఏమంటారు చెప్పండి? ఇంకా నిజమైన సేవకుడు అంటే ఈయనే అంటారు. ఇంకా అర్థమైందా? నిజమైన వాడంటే ఈయన, భక్తిపరుడు అంటే ఇతడే అంటారు. ఇంకా చాలా జాగ్రత్తగా ఉండి ఆలోచించేటప్పుడు. నీ ఇంటి విషయంలోనే జాగ్రత్త ఉంటామే, దేవుని విషయంలో, దేవుని విషయంలో అంత జాగ్రత్తగా ఉండాలా లేదా? ఎంత జాగ్రత్తగా ఉండాలనో అంత జాగ్రత్తగా ఉండాలా. దేవుని ఇంటి నుంచి తీర్పు ఆరంభమైనానికి ఎవరు ఆపలేరు. తీర్పు దిగిన తర్వాత ఎవరు ఆపలేరు. ఎవరి తరం కాదు. అర్థమైందండి? దెబ్బ తగిలినానిక హాస్పిటల్ వెళ్ళవలసిందే. అర్థమైందా? చేయవలసిన ట్రీట్మెంట్ చేయాల్సిందే. అర్థమైందా? సావో బతుకు తెలవాల్సిందే. అర్థమైందా? ఏదోడు జరగాల్సిందే. కానీ పడకముందు ఏం చేస్తే మంచిది? మన పైన దేవుడు ఉన్నాడు, కింద నేను భూమి మీద ఉన్నాను, నా మాటలు చాలా తక్కువ ఉండాలా, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అర్థమైందా అని అనుకోవడం చాలా మంచిది. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం చూడండి. దేవుడు ఆకాశమందున్నాడు. మనమేం గుర్తుపెట్టుకోవాలా? జర భూమి మీద ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. మనం జర భూమి మీద ఉన్నామని గుర్తుపెట్టుకుంటే ఎంతైనా మంచిది. నాకు తెలిసినంత వరకు, దేవుడు బయలుపరిచినంత వరకు. కాబట్టి 2వ వచనం ఎక్లెసియాస్ చాప్టర్ 5 వర్స్ 2. నీవు దేవుని సన్నిధిని ఈ మాట ఏనంటే జాగ్రత్తగా. నీవు దేవుని సన్నిధిని
అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును జాగ్రత్త. అందరు అంటున్నారులే, వాళ్ళు అంటున్నారులే, వీళ్ళు అంటున్నారులే. ఇది దేవుని యొక్క సన్నిధి. పలుకుటకు నీ హృదయము ఏం చేయనీయకూడదు? జర ఆలోచించు. ఆలోచించి ఏది మంచిది, ఏది మంచిది కాదు ఆలోచించు. ఆలోచన దొరక్కపోతే మోకరించు. కొన్ని దినాలు, కొన్ని నెలలు పని కట్టుకొని ప్రార్థించు. ప్రభువా, ఇది చేద్దునా చేయకూడదా? ఇది చేయొచ్చా చేయకూడదా? ఇది చేస్తే నీ మహిమకి ఏమన్నా ఇబ్బందా? ఇది చేస్తే ఏమన్నా మాకు కీడొస్తుందా? ఇది చేస్తే మాకేమన్నా నష్టం వస్తుందా? ప్రభువా, దయచేసి ప్లీజ్ ఐ రిక్వెస్ట్, నాకు బయలుపరచు అని మోకరించు. అందుకని వారు ఏమంటున్నారు? ఒక మంచి మాట చూడండి. అబద్ధకుల వేషధారులు మోసపోయి త్వరపడి మనం ఏదో అనుకుంటే తర్వాత ఏముంటుందో ఒక మంచి మాట. ఒక కరణం బైబిల్లో ఒక కరణం ఏం చేసిందంటే, ఆతురపడి ఏమి చేయకుడి, ఆవశ్యపడకుండుట మంచిది. అపొస్తలుల కార్యం 19వ అధ్యాయము 36వ వచనం. యాక్ట్ చాప్టర్ 19 వర్స్ 36. అపొస్తలుల కార్యము 19వ అధ్యాయము 36వ వచనం. ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏది త్వరపడి చేయకుండుట మంచిది. ఆవశ్యకం అంటే ఏంటి? త్వరపడి ఏది కూడా చేయకుండా. ఒక హిందూ సందర్భం గురించి, అక్కడున్న అశారా దేవత గురించి, వారికి బిజినెస్కి ఏదో నష్టం కలుగుతుందని పౌలు ఏదో వాక్యం చెప్తుంటే పౌలు మీద వాళ్ళు గలిబిలి లేపి కేకలు పెడతా ఉంటే సమూహం కలిగి ఒక అధికారికంగా వచ్చిన వ్యక్తి ఏమంటున్నాడంటే, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే, ఆ దేవత గురించి అందరికీ తెలిసిన విషయాలే, అయినప్పటికీ చాలా జాగ్రత్త. ఒక విగ్రహం గురించి చెప్పిన మాట ఒక అన్యులు, మరి దేవుని గురించి ఎంత జాగ్రత్తగా ఉండాలా? భూమిని, ఆకాశమును, సముద్రమును, అందున సమస్తాన్ని, మానవుని సృష్టించి మానవుని కొరకై అన్ని ఏర్పరిచి మానవునికి ఊపిరిచ్చి జీవమిచ్చి సావు బ్రతుకులు ఆయన చేతిలో పెట్టుకున్న దేవుని సన్నిధి విషయంలో ఎలాగ అనాలోచనగా పలకవచ్చు, పలకకూడదా? అందుకనే అబద్ధ బోధకుల వేషధారణలో ఏం చేయకూడదు? మోసపోకూడదు. అర్థమైందండి? సమూహముతో కలిసి ఏం కాకూడదు? కోరహు అభిరాములతో కలుసుకున్న వారంతా ఏమైనారు? ఆ సమూహం అంతా నశించిపోతూ వచ్చినారు. కాబట్టి ప్రియులారా, ఈ తిమోతికి పౌలు చెప్తూ ఏమంటూ వచ్చినాడు? అబద్ధికులు, వేషధారణ అనేది ఉండకూడదు. అలాంటి వారు ఏమైపోయినారు? విశ్వాస భ్రష్టులైపోయినారు. ఏమైపోయినారు? చివరికి వారు విశ్వాస, 2వ వచనం చదవండి, ఆఖరిలో ఏం రాయబడింది అన్నమాట? విశ్వాస భ్రష్టులైపోయినారు. జాగ్రత్త, భ్రష్టత్వము సంభవించకూడదు. భ్రష్టత్వం వస్తే ఎవరు లేరని లెక్క. 13వ అధ్యాయం 1 తిమోతి 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. భ్రష్టత్వం ఉంటే, భ్రష్టత్వం ఉన్న వారిలో ఎవరు లేరు? కొరింథియన్స్ 2nd book chapter 13 verse 5. మీలో మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. ఈ మాట ఏంటండి? మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరగరా. అక్కడ వాళ్ళు ఏమైనారు? విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్తా ఉన్నాడు. భ్రష్టులైతే ఎవరు లేరు? భ్రష్టులైతే ఎవరు ఉండరు? యేసు ప్రభు ఉండడు.
భ్రష్టత్వం లేకపోతే ఎవరుంటారు? యేసు ప్రభు ఉంటాడు. యేసు ప్రభు ఉంటే ఎలా ఉంటారు? ఇప్పుడు చెప్పండి, అవును కదా? భ్రష్టత్వం ఉంటే యేసు ప్రభు ఉండడు. భ్రష్టులు కాని ఎడల ఎవరుంటారు? యేసు ప్రభు ఉంటాడు. యేసు ఉంటాడు. యేసు ఉంటే ఎలా ఉంటారు? యేసు ఉంటే వాక్యం ఉంటుంది. యేసు ఉంటే యథార్థత ఉంటుంది. యేసు ఉంటే ప్రార్థన ఉంటుంది. యేసు ఉంటే నడిపింపు ఉంటుంది. యేసు ఉంటే మండుచున్న ప్రకాశమానమైన దీపంలాగా ఉంటారు. యేసు ఉంటే ప్రకాశిస్తారు. యేసు ఉంటే నక్షత్రంలాగా ఉంటారు. యేసు ఉంటే మత్తయి సువార్త 13:43 ప్రకారం సూర్యునిలాగా ఉంటారు. యేసు లేకుంటే పౌలు చెప్తా ఉన్నాడు, యేసు లేకుంటే అబద్ధం ఉంటుంది. యేసు లేకుంటే వేషధారణ ఉంటుంది. యేసు లేకుంటే కుయుక్తి ఉంటుంది. యేసు లేకుంటే కుట్రలు ఉంటున్నాయి. యేసు లేకపోతే అబద్ధము, యేసు లేకపోతే మోసం, యేసు లేకపోతే దయ్యముల బోధ, యేసు లేకపోతే యేసు ఉంటే. కాబట్టి మీరు విశ్వాస భ్రష్టులు అనేకులు అవుతూ ఉన్నారు. అర్థమైందండి? ఇంకేమంటున్నాడు? మూడో వచనం ఆ అబద్ధికులు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఆ అబద్ధికులు ఎందుకు ఇలా ఉంటారంటే, ఎందుకంత కఠినంగా ఉంటారంటే, ఎందుకు వాక్యం చెప్పిన కరగరంటే, ఎందుకు వాక్యం చెప్పిన లోబడరంటే, ఎందుకు పరిచర్య చేసిన విధేయతలోనికి రారు అంటే, ఎందుకు ప్రార్థన చేసిన మార్పులోనికి రారు అంటే, ఎందుకు మారు మనసులోనికి రారంటే, ఎందుకు రక్షణలోనికి రారంటే, ఎందుకు దేవుని మాట వినరంటే, ఎందుకు వాక్యానికి తిరుగుబాటు చేస్తారంటే, ఆ అబద్ధికులు వాత వేయబడిన ఏ మనస్సాక్షి గలవారు? వాత వేయబడిన మనస్సాక్షి గలవారు. వారు జన్మలో ఏమవరు? మారరు, మారు మనసు పొందరు. వాళ్ళు పాలు పొందుతారు, పరిచయలో ఉంటారు, కుడికల్లో ఉంటుంటాం, అన్ని చేసినట్టుగానే ఉంటాం, కానీ జీవితం ఏమవ్వదు. జీవితము వాత వేయబడిన మనస్సాక్షి. ఓ కాలికి ఒక దెబ్బ తగిలింది, మచ్చబడిందంటే సచ్చిన ఆ మచ్చ ఏమవ్వదు? చెప్పండి. మనిషి అయినా చస్తాడు కానీ చర్మం మీద మచ్చ మాత్రం పోదు. అది వాతలు మానవు. అర్థమైందా? వానలు గురిస్తే వాతలు మానవు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎప్పుడో స్కూళ్ళల్లో చింతమెల్లెలతో కొట్టేవాళ్ళు. పెద్ద కట్టెలు కొడితే దెబ్బలు తగులుతాయని పిల్లలకు చింతమెల్లెలు అంటే తెలుసుగా. సన్నగా మంచి మెత్తటి మెల్లెలు తీస్తారు, వాటిని పుల్లలు తీసి వాటిని కొడితే కాళ్ళకు పడతాయి. ఈ రోజు కూడా కొంతమందికి ఉంటాయి. అప్పుడు మా సారు కొట్టింది, ఇప్పటికి ఉంది అంటారు. వాత వేయబడిన మనస్సాక్షి. అందుకనే మనస్సాక్షి వాత వేయబడిన ఏ సాక్షి అంట? చెప్పండి, చదవండి. వాత వేయబడిన మనస్సాక్షి. మొదటిది ఎలా ఉండాలంట? భ్రష్టత్వం లేకుండా యథార్థతో జీవించినప్పుడు యేసు ఉంటాడు. రెండోది ఎలా ఉండాలంటే వాత వేయబడిన మనస్సాక్షి కాదు కానీ మంచి మనస్సాక్షి. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము రండి. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం మొదటి వచనం, యాక్ట్ 23:1. పౌలు ఏమంటా ఉన్నాడు? తిమోతికి చెప్పిన పౌలే, వారు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు ఆ అబద్ధికులని ఆ చెప్పిన పౌలే ఇప్పుడు ఆ పౌలు మనస్సాక్షి గురించి పౌలు చెప్తా ఉన్నాడు. ఏమని? పౌలు మహాసభవారిని తేరి చూసి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొంటిని. ఏం చేసినాడంట? చెప్పండి. భ్రష్టత్వం లేకుండా జీవించు, యేసు ఉంటాడు. రెండోది ఏంటంట? వాత వేయబడిన మనస్సాక్షి ఆ అబద్ధికుల వలె ఉండకుండా నేను ఎలా ఉన్నాను ఓ తిమోతి, నేను ఎలా ఉన్నాను అని అంటే దేవుని ఎదుట నేటి వరకు నేను ఎలా ఉన్నాను? చెప్పండి. మంచి నేను నేటి వరకు అంటే ఏంటి ఈ మాట? చెప్పండి ఆ మాట. ఆ దినము నేను దమస్కు మార్గములో పడిపోయి అననీయ దగ్గరికి తీసుకోబడి
తార్సుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ప్రార్థన చేసి పాపాలు కడిగేసుకొని నేను బాప్తిసం పొందిన ఆనాటి నుండి ఈనేటి వరకు, అర్థమైందండి, ఈనేటి వరకు. ఇప్పుడు మనం చెప్పాలంటే రక్షణ పొందిన నాటి నుంచి నేటి వరకు లైఫ్ స్పాన్, స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది, మనస్సాక్షి ఎలా ఉన్నది, అర్థమైందండి. మనస్సాక్షి ఎట్టి పరిస్థితుల్లో కల్మషము తోసకుండా, అర్థమైందండి, మనస్సాక్షికి ఏం తోసకూడదని కనీసం ఏమంటారు తెలుసా, మనస్సాక్షి అన్న గద్దిస్తలేదా, మనస్సాక్షి అన్న దేవుడు గద్దిస్తలేడా, ఇది దేవుడు దైవము అన్న సంగతి అన్న దేవుడు చెబుతలేడా, అర్థమైందండి. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు, దయచేసి రండి హెబ్రీలకు రాస్తూ ఒక మాట రాయబడింది 10వ అధ్యాయము, దయచేసి రండి చదువుదాం. 22వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 10 వర్స్ 22. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ఎట్లుండాలంట, ప్రోక్షింపబడి అలర్ట్ అంట చూడు, అలర్ట్ కానీ సైరన్ మోగుతా ఉంది, పోలీసు వాళ్ళు వస్తుంటారు, సైరన్ మోగుతుంది, దొంగలు వస్తూ ఉన్నారు, అర్థం, సైరన్ మోగుతా ఉంది, మిసైల్స్ పడబోతా ఉన్నాయి, మా సైరన్ మోగుతా ఉంది, బాంబులు పడబోతా ఉన్నాయి, సైరన్ మోగుతా, అర్థం, అలర్ట్ అవ్వాలి మనం. ఎలా ఉండాలంట చూడండి, ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి ఏదైనా చేస్తారు, వాళ్ళకి దేవుడు లేదు, తండ్రి దైవము లేదు, వాక్యము లేదు, భక్తి లేదు, భక్తి ముసుగు, భక్తి ముసుగు, అర్థమైందా. ఇప్పుడు మనస్సాక్షి వస్తుందా, వాతవేయబడిన మనస్సాక్షి. పౌలు ఏమంటున్నాడు, నా మనస్సాక్షి నేటి వరకు నా మనస్సాక్షి దేవుని ఎదుట, ఎవరి ఎదుట అర్థం, మనసులు ఎట్టన పక్కన పెట్టు, ఒకవేళ దేవుని ఎదుట చూస్తున్న, దేవుని ఎదుట మన నడకలు కనిపెడుతున్న దేవుని ఎదుట, మన రాత్రి చెప్పానుగా మన తలంపులు తెలుసుకుంటున్న దేవుని ఎదుట, మన వేషధారణ ఎరిగిన దేవుని ఎదుట, మన ఆలోచన ఎరిగిన దేవుని ఎదుట, మనల్ని సృష్టించిన దేవుని ఎదుట, మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు ఎదుట, మన కొరకు రక్తం కార్చిన దేవుని ఎదుట మన మనస్సాక్షి నేటి వరకు ఎట్టుందండి, మంచి మనస్సాక్షి గలవాడిని దేవుని ఎదుట ఏం చేస్తా ఉన్నాను, దేవుని ఎదుట నడుచుకుంటున్నాను. ఎవరి ఎదుట నడుచుకుంటున్నాను, ఎవరి కోసం అండి, ఎవరి కోసం 24:16 అపోస్తుల కార్యం. ఇప్పుడు 23 మొదటి వచ్చిన చదివినాం కదా, మనస్సాక్షి గురించి ఏం చెప్తా ఉంది దేవుని వాక్యం. పౌలు అపోస్తలుడు యాక్ట్స్ 24:16, 24:16, ఈ విధమున నేనును దేవుని ఎడలను, ఇప్పుడు చూడండి ఆడ గమనించండి, నేటి వరకు దేవుని ఎదుట అన్నాడు. 24:16 ఏమంటున్నాడు, ఈ విధమునను నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు. అంటే ఏంటి అభ్యాసం అంటే ఏంటి, నేర్చుకుంటున్నాను, ట్రై చేస్తా ఉన్నాను నేను. ఇక దేవుని వాక్యం ముందు పెట్టుకొని, దేవుని వాక్యం ఇక్కడ చూడు ఒక మాట ఉంది, సాధకము అనే మాట మనం చదువుకున్న తిమోతి పత్రికలో 7వ వచనం. అపవిత్రములైన మొసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములను, దేవభక్తి విషయంలోను నీకు నీవే సాధకం ఆర్ అభ్యాసం ఏం చేసుకోవడం, నేర్చుకుంటున్నాను. ఎవరి ఎదుట, దేవుని ఎదుట, మనుషుల ఎదుట. కాబట్టి ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెట్టి ఏం నేర్చుకోవాలి మనం, దేవభక్తి విషయంలో సాధకం. ఎవరో చేయాల్సిన పనిలే చేస్తామా. ఇప్పుడు మన కత్తి మనం పదును పెట్టుకోమా, సాన పెట్టుకోమా, మన ఆయుధాలు మనం సరి చేసుకోమా, మన ఇల్లు మనం బూజు తుడుచుకోమా, మన ఇల్లు మనం లేచి శుభ్రం చేసుకోమా, మన సామాను మనం లేవగానే అంట్లు కడుక్కోకుండా అట్నే తింటారా. అందుకని నేడు ఏమంటున్నాడంటే నీకు నీవే ఏం చేసుకోవాలంట, నీకు నీవే
జాగ్రత్త వహించు. నీ పై అధికారి దేవుడు ఉన్నాడు, నీ పై అధికారి నీ ప్రభువు ఉన్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని సంపాదించిన క్రీస్తు ఉన్నాడు. అర్థమైందండి? పని ఆరంభించిన ప్రభు ఉన్నాడు. క్రయం చెల్లించి రక్షించుకున్న విశ్వాసుల కొరకై అందరికి పైగా ఉన్నవాడు దేవుడు ఉన్నాడు. అందరికీ కింద కాదు, అందరికి పైన. అర్థమైందండి? కాబట్టి అందరిలో వ్యాపించి ఉన్నాడు. ఎవరికి వారు ఏం చేయాలంట? అభ్యాసం. కాబట్టి భ్రష్టత్వం లేకుండా క్రీస్తును కలిగి ఉండాలా. రెండోది ఏం చేయాలా చెప్పండి? భ్రష్టత్వం లేకుండా క్రీస్తును సంపాదించుకోవాలా. రెండోది ఏం చేయాలా? మంచి మనస్సాక్షి. మనుషుల ఎడలను దేవుని ఎడలు వాతవేయబడిన మనస్సాక్షి కాకుండా మనుషుల ఎడల దేవుని ఎడల మంచి మనస్సాక్షి మనం సాధకం చేసుకోవాలా. మూడోది 5వ వచనం 6వ వచనం. ఏలయనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడి ఉన్నది. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవు. ఒక మంచి పరిచారకుని లక్షణం ఏంటి? మొదటిది క్రీస్తును కలిగి ఉండడం. ఒక మంచి పరిచారకుని లక్షణం ఏంటి? మంచి మనస్సాక్షి కల్మషం దోచకుండా ఉండడం, మంచి మనస్సాక్షిని అభ్యాసం చేసుకోవడం. ఒక మంచి పరిచారకుని లక్షణం ఏంటి? ప్రార్థన, దేవుని వాక్యము చేత తన్ను తాను పవిత్రపరచుకోవడం. ప్రార్థన చేస్తే ఏ వస్తువైనా ఏ పదార్థమైనా అది ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా మనం అందుకని ప్రార్థన చేస్తాం. ఒక భోజనం చేయాలన్నా, ఒక మీటింగ్కి వెళ్ళినా, ఇంకోటికి వెళ్ళినా, ఇంకో దానికి వెళ్ళినా, ఒక ప్రయాణానికి వెళ్ళినా ఒక వాక్యం చదివి ప్రార్థన చేసుకొని వెళ్తాం. ఎందుకు? క్షేమం కలగాలని. ఎందుకు? అపవిత్రత పోవాలి అని. ప్రభు ఈ ఆహారంలో ఉన్న దోషం తీసివేయమంటాం. కాబట్టి ఒక మంచి పరిచారకుడి యొక్క అనుభవం ఏంటంటే దేవుని వాక్యం ఎక్కడ ఉండాలా? హృదయములో. 36, 37 వచనాలు యోహాను సువార్త, జాన్ చాప్టర్ 8 verse 36, 37 చదువుదాం. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 36, 37 వచనం. అంతకంటే ఒక మాట చెప్తాను. 31 వచనం. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే ఏమవుతారంట? నా శిష్యులంటే నాకు పరిచారకులు అవుతారు. అర్థమైందండి? వాక్యము ప్రార్థన బేస్ ఈ రెండే. ఎవరికి? దైవజనుడు బక్సింగంకులు గారికి. అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. అర్థమైందండి? బేస్ ఏంటి? ఫస్ట్ అండ్ లాస్ట్ అపోస్తుల బోధ, ప్రార్థన చేయుట. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఏమొస్తుంది? సహవాసం, రొట్టె విరచడం. వాక్యం లేకుండా ఏ పని చేయలేం. ప్రార్థన లేకుండా ఎక్కడికి వెళ్ళలేం. ప్రార్థన లేకుండా వాక్యం అర్థం కాదు. అర్థమైందండి? వాక్యం లేకుండా ప్రార్థన చేయలేం. వాక్యం ఆధారం చేసుకొని ప్రార్థన చేయాలా. ప్రార్థన చేసి వాక్యం చదవాలా. వాక్యం చదివి ప్రార్థన చేయాలా. అర్థం కాకపోతే మళ్ళీ దేవుని ప్రార్థన చేసి అడగాల. ఈరోజు మా సేవకుడు చెప్పిన వాక్యం అర్థం ఏంటి? నీ దాసుడి ద్వారా విత్తబడిన వాక్యం యొక్క అర్థం ఏంటి? వాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ఎనీ రెఫరెన్స్, ఎవరీ రెఫరెన్స్ మీనింగ్? ప్రభుని అడగాల. ఎవరిని అడగాల? కాబట్టి మూడోది ప్రార్థన వాక్యముల యందు పెంపారాలా. పెంపారడం అంటే ఏంటి? ఒక సొర్ర చెట్టు, ఒక గుమ్మడి చెట్టు, ఒక చుక్కుడు చెట్టు, ఒక కాకరి చెట్టు, అర్థమైందండి, ఒక ద్రాక్ష చెట్టు ఒక చోట పుట్టి ఇంకొక చాటికి పాక్కుంటా ఎలా వెళుతుందో ఏం చేయాలి? అలాగా పాకాల. వాక్యము ప్రార్థనలో పెంపారుచు ఉందా మాట? ఏం చేయాలంట? కాబట్టి మనల్ని మనమే పెంపారుచు ఆ మంచి పరిచార ఉంది. 6వ వచనం
వాక్యము చేత ఆ, ఆ, అనుసరించు వచ్చిన విశ్వాస బోధ సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు. మొదట ఒక ఇత్తనం పెడతాం, చుక్కుడు గింజను, ఆడ మొలకెత్తుతుంది. ఆ తర్వాత అంత తోకేస్తుంది పైకి, ఆ నుంచి పాకుతూ ఒక పందిరంతా ఎక్కుతుంది. ఇత్తనము ఒక్కటే, ఒక్క ఇత్తనమే ఒక పెద్ద పందిరి, ఒక బీర చెట్టు. చూసారా లేదా? కాబట్టి ఎలా పారుతుందో వాక్యం చేత ఏమవ్వాలా? పెంపారినప్పుడు క్రీస్తు యేసునకు మంచి సైనికుడిగా ఉంటావు. ఒక క్రీస్తు యేసునికి, ఒక క్రీస్తు ప్రభువుకి ఒక మంచి పరిచారకుడిగా ఉండాలి అని అంటే, ఒక మంచి పరిచారకుడు అని ఎప్పుడు అంటామంటే క్రీస్తును కలిగి ఉన్నప్పుడు. ఒక పరిచారకుడిని ఎప్పుడు ఇతడు మంచికులకు అబద్ధికులుగా, యేషోదారునిగా, అర్థమైందా, నీ ముందు అంటుండొచ్చు, మళ్ళీ బయటికి పోయి ఏమంటామంటారు అంటరా నీ ముందు నీ మాట అంటుండొచ్చు, బయటికి పోయినాక ఎంత పాడో, ఎంత నష్టమో వాళ్ళ ద్వారా అని అంటామా ఎంత అంటామో. కాబట్టి ప్రియ స్నేహితుడ, సహోదరి, వాక్యము ప్రార్థన చేత పెంపారుచు రావాలి, సాధకము చేసుకోవాలి. కొన్నిసార్లు శరీరాన్ని ఉపయోగించినవి నీకు కొంత మటుకు మేలుకరంగా ఉండొచ్చు. దయచేసి చూడండి 8వ వచనం ఏమంటాడు? శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకు నీకు తృప్తి కలిగించవచ్చు. దైవభక్తి ఇప్పటి జీవములోను రాబోయే వాగ్దానముతో కూడినదైనందున అన్ని విషయములలో ప్రయోజనకరమైంది. ఈ లోకంలో కొన్నిసార్లు నువ్వు శలామణి కావచ్చు, కొంత మటుకు పనిచేస్తుంది. సమయం వచ్చినప్పుడు దేవుడు పట్టుకుంటే అర్థమైందండి. అందుకనే ఆత్మ సంబంధమైంది పటిష్టంగా, పరిచారకుడు దేంట్లో బలంగా ఉండాలంటే దైవభక్తిలో పటిష్టంగా ఉండాలా. శరీర సంబంధమైన నీడ్స్ అన్నీ కూడా, శరీరానికి కావలసిన అవసరతలన్నీ కూడా ఒకదాని మరొకటి దేవుడు ఇస్తూనే ఉంటాడు. అందుకని అంటాడు 6:33 మత్తయి రాసిన సువార్త 33-31 చూడండి. మొదట ఆయన రాజ్యమును నీతిని, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దైవ భక్తి అర్థమైందండి. దేనికి ప్రథమ స్థానం ఇవ్వాలి మనం? దైవభక్తికి. దైవభక్తి రెండిటికి పనిచేస్తూ ఉంది. ఈ లోకంలో విశ్వాసి జీవించడానికి పనిచేస్తూ ఉంది, లోకం వదిలిపెడితే పరలోకానికి పనిచేస్తూ ఉంది. శరీరం దేనికి పనిచేస్తూ ఉంది చెప్పండి? ఇక్కడి వరకే పని చేస్తుండొచ్చు, కానీ దైవభక్తి అన్ని విషయాల్లో ఏమవుతుంది? అందుకని ఆయన అంటాడు, యేసు ప్రభువారు మత్తయి సువార్తలో 33 ఉండాలి అని అంటే వాక్యములోను ప్రార్థనలోను పెంపారుచు ఉండాలా. ఇంకా 4వది ఎలా ఉండాలి అని అంటే ఆత్మ సంబంధమైన పునాది వేయబడిన వారై కట్టబడుచు రావాలా. అంటే అర్థం ఏంటి? మొదట ఆయన రాజ్యమును నీతిని అంటే అర్థం ఏంటి? మొదట అంటే అర్థం ఏంటి? మొదట అంటే అర్థం ఏంటి? ఒక సేవకుడు కావచ్చు, ఒక పెద్ద కావచ్చు, ఒక పరిచారకుడు కావచ్చు, ఒక విశ్వాసి కావచ్చు, మొదట దేనికి ఇవ్వాలా ప్రాధాన్యత? దేనికి ఇవ్వాలా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి, మన సేఫ్టీ కోసం, మన కంఫర్ట్ఫుల్ కోసం, మన అవైలబిలిటీ కోసం, మన మాట కోసం, మన ఈగో కోసం మొదటి స్థానం కాదు. కానీ దేనికోసం ఇవ్వాలా? దేనికోసం ఇవ్వాలా? క్రీస్తుకు ప్రాధాన్యత ఇవ్వాలా. అది దైవభక్తి అని అంటే. దేనికి ఇవ్వాలండి? మన కంఫర్ట్ఫుల్, మన అవైలబిలిటీ, మన ఫెసిలిటీ, అర్థమైందండి? మన ఈజుటు సాలు మనం కోరుకోకూడదు. దేవుడు కోరుకున్నది మనం చేయాలా. ఎవరు కోరుకున్నది చేయాలా? దేవుడు కోరుకున్నది చేయాలా. మన ఇష్టం నెరవేర్చుకోవడానికి తాపత్రయపడకూడదు. దైవభక్తి అన్ని విషయములలో ఏం చేస్తుందంట? ఎన్ని వచ్చింది ఇప్పుడు చెప్పండి? ఏమొచ్చింది? మొదటిది ఏంటిది?
చెప్పండి, క్రీస్తుని కలిగి ఉండాలా. రెండోది ఏంటి? మంచి మనస్సాక్షి కలిగి ఉండాలా. మూడోది ఏంటి? వాక్యము ప్రార్థన చేత పెంపారాలా. నాలుగోది ఏంటి? దైవ భక్తిని అన్ని విషయంలో కలుగజేసే మేలు కలుగజేసే దైవ భక్తి మీద మనం ఆధారపడాలా. ఆ దైవభక్తికి ఆధారమైన క్రీస్తుకు మనము మొదటి స్థానం. మనకు ఎక్కడ ఇంకోసారి ఎక్కడో ఉంది ఈ వాక్యము, ఇక్కడనే ఇంకోసారి ఉంటుంది ఈ వాక్యం. పాపులు రక్షించుటకై క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారము. అంటే అర్థం ఏంటి? ఎందుకు చెప్తారు ఇట్లాంటి వార్డ్స్? ఖచ్చితంగా దేవునికి నువ్వు అవునన్నా నువ్వు కాదన్నా దేవునికి మొదటి స్థానం ఇవ్వవలసినదే. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యం అయ్యున్నది. నువ్వు ఖచ్చితంగా క్రీస్తును కలిగి ఉండవలసిందే. నువ్వు ఖచ్చితంగా మంచి మనస్సాక్షి కలిగి ఉండవలసిందే. నువ్వు ఖచ్చితంగా వాక్యము ప్రార్థన ద్వారా పెంపారుచుండవలసిందే. నువ్వు ఖచ్చితంగా మరి దైవభక్తి అన్ని విషయంలో మేలు కలుగజేసే దైవభక్తికి ఆధారమైన క్రీస్తుకు మొదటి స్థానం ఇవ్వవలసిందే. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఎవరు మారుస్తారు వాక్యాన్ని? ఎవరు మారుస్తారు వాక్యాన్ని? అర్థం, ఎవరన్నా మార్చగలరా? మార్చలేరు. కాబట్టి ఐదోదిగా మనం చూస్తాం, సమయం కూడా మనం దగ్గరలో ఉన్నాం. దయచేసి రౌనందు ప్రియమైన స్నేహితుడా సహోదరి, 4వ అధ్యాయము మరి 10, 11, 12 వచనాలు చదవండి. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకునైన జీవము గల దేవుని యందు మనం నిరీక్షించున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసతో పాటుపడుచున్నాము. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము నీ యౌవనమును బట్టి. ఎందుకు తిమోతిని పౌలు యవనస్తుడు అంటున్నాడు? ఈ మాటలు రాసే టయానికి తిమోతి 35 సంవత్సరాలకు పైగా లేడు, 35 సంవత్సరాలకు లోపైనటువంటి వాడు. ఎగ్జాక్ట్లీ 35 అండ్ బిలో ఇయర్స్ కలిగినటువంటి తిమోతిని, అందుకని యవ్వనుడా నీ యవ్వనమును బట్టి ఎవడు, అర్థమైందండి? తిమోతి యొక్క వయసు 35 సంవత్సరాల్లో మరి పౌలు ఈ పత్రిక రాస్తూ వచ్చినప్పుడు ఆ మాట చెబుతూ వచ్చినాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలా, నువ్వు మాటలో జాగ్రత్తగా ఉండాలా, నువ్వు విశ్వాసంలో జాగ్రత్తగా ఉండాలా, నువ్వు ప్రార్థనలో జాగ్రత్తగా ఉండాలా. నువ్వు అనేకులు, ఒక యవనస్తుడు, ఒక పరిచారకుడు సంఘానికి మాదిరికరంగా ఉండాలి. ఎటుండాలి? సంఘానికి మాదిరికరంగా ఉండాలి. ఒక విశ్వాసి సంఘానికి మాదిరికరంగా ఉండాలి. ఒక సేవకుడు సంఘానికి మాదిరికరంగా పరిచర్య చెయ్యాలి. అప్పుడే చెప్పగలం. అందుకే లాస్ట్లో ఒక మాట అంటాడు చూడండి, నిన్ను గూర్చి నీవు బోధన గూర్చి 16 వచనం, నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము. అర్థమైందండి? బోధించే విషయాల్లో నిలకడ అంటే అర్థం ఏంటి? ఏ విషయంలో బోధిస్తున్నామో ఆ విషయంలో మనం పడిపోకూడదు. ఏ విషయంలో బోధిస్తున్నామో ఆ విషయంలో ఏం కాకూడదు? పడిపోకూడదు. జాగ్రత్తగా ఉండాలా, కట్టబడాలా. ఇంకొక మాట అంటాడు చూడండి, 15 వచనం ఆఖరి లైన్, అందరికీ తేటగా కనబడు నిమిత్తం వీటిని మనస్కరించుము. అంటే అర్థం ఏంటి? దృష్టి పెట్టుము అని. ఇవన్నీ ఆలోచించు ఒకసారి ఓ తిమోతి అంటాడు. కాబట్టి ప్రియులారా, 4వ అధ్యాయంలో పౌలు ఖండితంగా తిమోతికి చెప్తా ఉన్నాడు, నువ్వు ఒక పరిచారకుడిగా, ఒక 6వ అధ్యాయంలో దైవజనుడు అంటాడు, నువ్వు ఒక పరిచారకుడిగా, దైవజనుడిగా, ఒక విశ్వాసిగా, ఒక సేవకుడిగా, ఒక పెద్దగా నువ్వు ఉంటున్నావు అని అంటే, ఒకటి క్రీస్తును కలిగి ఉండాలా, రెండోది ఏంటి? మంచి మనస్సాక్షి కలిగి ఉండాలా, మూడోది ఏంటి? వాక్యము ప్రార్థన చేత పెంపారుచూ ఉండాలా, నాలుగోది ఏంటి? దైవ భక్తికి ఆధారమైన అన్ని విషయంలో మేలుగలుగ చేసే దైవభక్తికి ఆధారమైన క్రీస్తుకు మొదటి స్థానం ఇవ్వాలా. చివరికి 5వది అంటున్నాడు,
నువ్వు అన్ని విషయాల్లో మాదిరిగా ఉండాలి. అన్ని విషయాల్లో మాదిరిగా ఉండాలా. అప్పుడే నీకేముంటుంది? నా వలన రావలసిన ప్రతిఫలం, ఫలింపు నీకు కలుగుతుంది. నీకు రావలసిన దీవెనలు వస్తున్నాయి. నీకు రావలసిన, నువ్వు ఆశించిన ఆ మోక్షం, ఆ నిత్యత్వం నీకు దొరుకుతుంది. నీ పరిచర్య వర్ధిల్లుతుంది. కాబట్టి అబద్ధికుల వేషధారణలలో మనం ఏం కాకూడదంట? పాలు పొందకూడదు. మే గాడ్ బ్లెస్. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. సౌడు ఆనందం వచ్చి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, జీవంగల దేవ, ఈ యొక్క రాత్రికాల సమయంలో మరొకసారి నీ పాదాల మీదకి వస్తున్నాను. దయగలిగిన తండ్రి, బైబిల్ స్టడీలో నా తండ్రి ప్రభువా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము కొన్ని వచనాలు నీ దాసుని ద్వారా వినిపించినటువంటి లేఖన భాగాలను బట్టి వందనములు, స్తోత్రము చెల్లిస్తూ వస్తాము. దయగలిగిన తండ్రి ప్రభువా, పలు విధాలుగా నా తండ్రి ప్రభా, లోకంలో నా తండ్రి దేవా నైనా నీ యొక్క బిడ్డలైనటువంటి మమ్మలను ఏ విధంగా సంచరించాలి, ఏ విధంగా ఈ లోకంలో జీవించాలి, ఏ విధంగా నైనా నీ సన్నిధిలో నడుచుకోవాలనో ప్రభా నేర్పించినటువంటి నీ యొక్క నా తండ్రి ఉపమానాలను బట్టి వందనములు, స్తోత్రం చెల్లిస్తూ వస్తాము. ఆఖరి దినాలు, అంత్య దినాలు, దుర్దినములు, చెడు దినములు ప్రభా అయినా మా విశ్వాసం మేము కాపాడుకొని నా తండ్రి దేవా నీ యొక్క నా తండ్రి ప్రభా సాక్ష్యాన్ని ప్రభా మేము కాపాడుకొని అయినా నీకు నమ్మకమైనటువంటి నా తండ్రి ప్రభా బిడిలంగా మమ్మల్ని సిద్ధపరచుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దయగలిగిన తండ్రి ప్రభా, లోకంలో చూస్తే ప్రభా అనేక నా తండ్రి ప్రభా భయంకరమైన దినాలు, దుర్దినములు, చెడు దినములు ప్రభా, ఆ దినాల్లో ప్రభా మేము సంచరిస్తున్నప్పుడు దయగలిగిన తండ్రి ప్రభా కుడి ఎడమకు జారిపోకుండా నా తండ్రి ప్రభా నీ యొక్క విశ్వాసం కలిగిన వారంగా మేము నా తండ్రి ప్రభా నమ్మకంగా మేము జీవించే బిడ్డగా సిద్ధపరచుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తాము. దయగలిగిన తండ్రి ప్రభా, ఈ దినము నా తండ్రి ప్రభా మమ్మల్ని నడిపించినటువంటి ఆయన నీ దాసుని జ్ఞాపకం చేసుకున్నారు. నా తండ్రి ప్రభా నోటి బురగా వాడుకొని పలు విధాలుగా తండ్రి ప్రభా నీ యొక్క విలువైనటువంటి మాటల చేత ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి నీ ప్రేమను బట్టి వందనములు, స్తోత్రం చెల్లిస్తూ వస్తాము. దయగలిగిన తండ్రి ప్రభా వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోండి. దయగలిగిన తండ్రి ప్రభా ఇత్తబడినటువంటి వాక్యం మీద నా తండ్రి పరలోక ముద్ర వేసి నా తండ్రి నీరు కట్టి ఫలింపజేయవలసిందిగా ప్రార్థన చేస్తూ వందనములు, స్తోత్రం చెల్లిస్తూ ఎవరైతే రాలేరో మరొకసారి ప్రభా వారికి నా తండ్రి మరొక తరుణం అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ వందనములు, స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నామా తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరొచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకలతో నడిపించి కాపాను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్స్ ఉపవాస ప్రార్థన ప్రకటించలేదు కదా? సిస్టర్స్ ఉపవాస ప్రార్థన ఉదయకాలం ఉంటుంది, సెలవే కనుక దయచేసి సిస్టర్స్ అందరూ కూడా ప్రవేశించండి.